హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. సో ఇవాళ శ్రీకాకుళం నుంచి వనజ గారు రాశారు. ఓకే. సో గుమ్మడితో ఏదైనా సరికొత్త వంటకాన్ని తయారు చేసి చూపించమన్నారు. సో గుమ్మడితో సరికొత్త వంటకం. గుమ్మడితో మనం చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. yes. సో అన్నిటికీ కూడా బాగా అది మనకి సెట్ అవుతుంది గుమ్మడి. మరి ఈ రోజు మీరేం చేయబోతున్నారు? కొబ్బరి కాంబినేషన్లో అంటే కొంచెం కొబ్బరి పాలు యాడ్ చేసి పులుసు చేద్దాం. గుమ్మడి కొబ్బరి పులుసు. వెరీ నైస్. చాలా రెసిపీ అని చాలా కొత్తగా ఉంది రాజు గారు. సో మరి స్టార్ట్ చేసేద్దాం. గుమ్మడి కొబ్బరి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడి కొబ్బరి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం పోపు పెట్టుకోవాలి. సో ఈ పులుసు ఇలాంటి వాటికి మనకి పోపు అనేది కొంచెం బాగా పెట్టుకుంటే టేస్ట్ అనేది ఆ పులుసుకు మొత్తం పట్టేస్తుంది. సో దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఓకే, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ ఉంది. ఓకే. సో ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ బాగుంటుందా? బాగుంటుందండి. ఓకే. సో అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఓకే, అలాగే కొద్దిగా ఇంగువ అండి. ఓకే. సో దీంట్లో గుమ్మడికాయ ముక్కలు, సో ఇవి వేసి కాస్త మనకు వేగాలండి. ఓకే. సో మనకు ఆ గుమ్మడి కొంచెం బాగా కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి వేయించుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా? అవునండి. మూత పెట్టేసేద్దాం. ఎస్. ఇక్కడ ఉడికించి లేదా హాఫ్ బాయిల్ లాగా చేసుకుని వేసుకోవడం అన్ని అవసరం లేదా? వేసుకోవచ్చు అలా కూడా. సో ఇలా వేసుకుంటే ఏంటంటే దీని తాలూకు ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. సో హెల్త్ వైజ్ కూడా మనకు కాస్త బాయిల్ చేయడం కన్నా ఇలా డైరెక్ట్ వేసుకుంటే బాగుంటుంది. రాజుగారు చూద్దామా అయిపోయిందేమో? ఓకేనండి. ఓ ఓకే. సో కొంచెం మనకు మెత్తబడిపోయింది కదా ముక్క. ఓకేనండి. సరిపోతుందా? సరిపోతుంది. సో దీంట్లో కొద్దిగా చింతపండు గుజ్జు. సో మనకి ఇంకా పులుసు అంటే మెయిన్గా చింతపండు గుజ్జు ఉండాలి. అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. ఓకే. సో కొంచెం మనకు ఆ చింతపండు గుజ్జు మగ్గితే మనకు సరిపోతుందండి. ఓకే. సో ఆ పులుపుదనం అనేది కొంచెం మనకి సెటిల్ అవుతుంది కాస్త మగ్గించడం వల్ల. ముక్క కూడా బాగా పట్టేస్తుంది కొంచెం ఆ పులుపు అనేది. సో ఇక్కడ మనకు బజార్లో రెడీమేడ్గా దొరుకుతుంది కదా కొబ్బరి పాలు. సో అవి యూజ్ చేస్తున్నాను. లేదంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలు చేసేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసి ఉడగట్టేసుకుంటే మనకు కొబ్బరి పాలు వచ్చేస్తాయి. అవును. ఈ మధ్య మనకి దొరుకుతుంది కానీ ముందు దొరికేది కాదు కొబ్బరి పాలు. సో జనరల్గా కొబ్బరి పులుసు అనగానే నేను ఇంకా మీరు కొబ్బరి తురిమి అలా వేస్తారనుకున్నాను. బట్ మేజర్గా మీరు పులుసుతో పాలతో కొబ్బరి పాలతో చేయటం అంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా మనకి. కొంచెం పులుపు అలాగే ఆ కొబ్బరి తాలూకు ఆ కమ్మదనం అనేది బాగా తెలుస్తుంది. అవును. బట్ అది మ్యాచ్ అవుతుందా? రెండిటికి సింక్ అవుతుందా రాజు గారు? అవుతుందండి. మీరు చూస్తున్నారు కదా. ఓకే. సరిపోతుందా? సరిపోతుందండి. సో కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. అవును. సో దీంట్లో కొబ్బరి పాలు, ఎస్, కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే. సో ఇది వేయగానే మళ్ళీ మనకి ఏదో మసాలా కర్రీ లాగా అలా అనిపిస్తుంది. మసాలా వైట్ గా అయిపోయింది కదా మనకి కాస్త. కొంచెం మగ్గితే మనకు
సరిపోతుందండి. ఓ, సో ఇంకా మనకి మేజర్గా దీని టెక్స్చర్ ఇలాగే ఉంటుందా, వైట్ లోనే ఉంటుందా? కొంచెం ఇలాగే వస్తుందండి, అంటే కొబ్బరి పాలు వేసాం కాబట్టి కొంచెం కలర్ అనేది కొంచెం లైట్ గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకేమైనా యాడ్ చేయాలా రాజు గారు, లేకపోతే కొంచెం మగ్గాక తీసేసుకోవడం? కొంచెం మగ్గిన తర్వాత తీసేసి సరిపోతుంది. అంటే మరి ఇంకా మనం మసాలా పొడిలో యాడ్ చేసిందంటే ఆ కొబ్బరి తాలూకు ఆ ఫ్లేవర్ అనేది కూడా కమ్మదనం పోతుంది, డామినేట్ అయిపోతుంది కొంచెం. అవును. ఎస్. ఇంకా మీరు ఇందులో కారం అవన్నీ ఏం వేయట్లేదు, వేసిన ముందుగానే మనం పచ్చిమిర్చికి కారం యాడ్ చేసాం కదా, అది సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ కొబ్బరి పాలు బేస్ లో మనం పులుసు అనేది చేసుకున్నాం కదా. అవునండి. ఇది గుమ్మడికాయలతో కాకుండా ఇంకా దేంతో ఏదైనా ట్రై చేసుకోవచ్చా పులుసు చేసుకునేటప్పుడు కొబ్బరి పాలు యూజ్ చేసి? ఏదైనా అంటే వాటర్ వెజిటేబుల్, సొరకాయ కానీ, ఓకే, దోసకాయతో కూడా బాగానే ఉంటుంది. సో మన వాటర్ వెజిటేబుల్స్ కి అయితే కాస్త కొబ్బరి పాలు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. అంటే అవి కొంచెం కమ్మకమ్మగా ఉంటాయి, సో ఈ పాలు కూడా మనకు అలాగే ఉంటాయి కాబట్టి సో సెట్ అవుతుందండి. ఓకే, సో రెడీ అయిపోయింది. ఎస్. సో జనరల్గా మనం పులుసులో పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసుకుంటాం కదండి. సో ఇక్కడ అక్కర్లేదు మనకి, ఎందుకంటే కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నాం కదా, అది ఆల్రెడీ కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఓకే, ఓకే. కొద్దిగా కొత్తిమీర. సో రెడీ అండి పులుసు. ఓకే, గుమగుమలాడుతూ గుమ్మడి కొబ్బరి పులుసు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గుమ్మడి కొబ్బరి పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో గుమ్మడి ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొబ్బరి పాలు, జీలకర్ర పొడి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి కొబ్బరి పులుసు రెడీ.